అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హఠాత్తుగా వచ్చిన కొత్త డిస్కషన్. జగన్ చేతిలో బ్రహ్మాస్త్రం అంటే ఏంటి, రాజకీయాల్లో ఏం కొత్త ట్విస్టొచ్చింది, ప్రజలు ఎందుకు ఇలా అంటున్నారు అన్నది. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చిన పరిస్థితులు, ఆపోజిషన్పై వచ్చిన వేవ్, ఇవన్నీ చూసి చాలామంది అనుకున్నారు జగన్ ఇక పొలిటికల్ సైలెన్స్లోకి వెళ్తాడు అని. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. అతను స్లోగా, స్టెడీగా ఒక్కో మూవ్ చేసుకుంటూ తిరిగి పొలిటికల్ గ్రౌండ్లోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవల జరిగిన పులివెందుల రిజల్ట్ కూడా దీనికొక రీజన్. ప్రజల పల్స్ ఏంటో జగన్గారు ఇప్పుడే స్ట్రాంగ్లీ గమనిస్తున్నాడు. ఇదే సమయంలో అతను తీసుకున్న కొన్ని డిసిషన్స్, అవే ఇప్పుడు బ్రహ్మస్ట్రామ్ అని చెప్పబడుతున్నాయి. మొదటిది పార్టీ రీస్ట్రక్చరింగ్. జగన్ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, బూత్ లెవెల్ లీడర్స్ని కొత్తగా రీఅరేంజ్ చేస్తున్నారు. ఎలా అంటే, గత 5 ఏళ్లలో ప్రజలకు దగ్గరగా లేనివాళ్లను మొత్తం రిమూవ్ చేసి గెలిచే పొటెన్షియల్ ఉన్న షార్ప్ యంగ్స్టర్స్, యాక్టివ్ వర్కర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద మూవ్. రెండవది డైరెక్ట్ పబ్లిక్ కనెక్ట్. గతంలో జగన్ పడాయాత్ర చేసింది ఎలా వేవ్ తీసుకువచ్చిందో మనం చూశాం. ఇప్పుడు అదే పద్ధతిలో మరో పెద్ద ప్రజాసంబంధ యాత్ర ప్లాన్ చేస్తున్నారని సోర్సెస్ చెబుతున్నాయి. ఈసారి ఫోకస్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ గ్రౌండ్ ఇంటరాక్షన్. మూడవది ఆపోజిషన్ మీద స్ట్రాటజీ చేంజ్. మునుపటి రోజుల్లా అగ్రెసివ్గా కాకుండా కామ్, క్యాల్క్యులేటెడ్, డేటాబేస్డ్ కౌంటర్స్. ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే మెచ్యూర్ పాలిటిక్స్కి దగ్గరగా ఉంటుంది. దీనికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అతిముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్. జగన్ గారి చేతిలో ఉన్న బిగ్గెస్ట్ బ్రహ్మాస్త్రం ఇదేనని యానలిస్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అనేక సర్వేస్లో, ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు, రైతులు, పెన్షనర్స్ ఇంకా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ సపోర్ట్లో ఉన్నారు. ఈ సపోర్ట్ని జగన్ సిస్టమాటిక్గా బలపరుస్తున్నాడు. మరొక పెద్ద విషయం వాలంటీర్స్ సిస్టమ్. నేషనల్ లెవెల్లో కూడా ఇది ఒక మోడల్గా స్టడీ అవుతోంది. ఈ సిస్టమ్ని మరింత పర్ఫెక్ట్ చేసి, స్ట్రీమ్లైన్ చేసి, కొత్త టెక్ ఇంటిగ్రేట్ చేస్తే అది ఎలక్షన్స్లో భారీ బెనిఫిట్ ఇస్తుందనే క్యాల్క్యులేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కంబైన్ అయ్యి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక మాట వినిపిస్తోంది, జగన్ చేతికి మళ్లీ బ్రహ్మస్ట్రామ్ వచ్చేసింది, టైమింగ్ మాత్రమే కావాలి అని. అంటే స్ట్రేట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలోని మైనస్ పాయింట్స్ని రిమూవ్ చేసి, ప్లస్ పాయింట్స్ని షార్పన్ చేసి, పబ్లిక్ కనెక్ట్ పెంచి వచ్చే రాజకీయ పోరాటానికి జగన్ గారు పూర్తిగా సిద్ధమవుతున్నాడు. అదే ప్రజలు బ్రహ్మాస్త్రం అని పిలుస్తున్నది. మొత్తం మీద ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తోంది. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేసినా గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా మారొచ్చు.